సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. బట్ నాన్నగారి కాంబినేషన్లో ఇంతమంది హీరోయిన్స్, నాన్నకి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది చాలా మంది హీరోయిన్స్తో. అలా మీకు బాగా చాలా బాగుంది అనిపించింది అంటే అంత నవ్వుతున్నారేంటి? ఏమో ఉంటాయి కదా, పుకార్లు ఉంటాయి, పేర్లు ఉంటాయి. సో పుకార్లు నేను ఎక్కువ వినలేదు, కానీ నేను విన్నదైతే ఇద్దరిని. పేర్లు ఎందుకు తీయలేదు కానీ అమెరికా అమ్మాయి సినిమా అప్పుడు దీప గారితో ప్రేమలో పడ్డారు అని. ఇంకొకటి ఫస్ట్ సెకండ్ సినిమా అనుకుంటా, శారద గారు ఒక సినిమా, ఆ సినిమాలో చేసిన తర్వాత చాలా డీప్ లవ్ శారద గారిది, రంగనాథ్ గారిది. పెళ్లి చేసుకునే వరకు వెళ్ళిపోయింది. తర్వాత చలం పరిచయం అయ్యేసరికి ఈయనకి నచ్చక ఆమెతో మాట్లాడటం మానేశారు అని నేను విన్నాను. చాలా మంది చెప్తుంటే విన్నా. మా నాన్న చాలా పెళ్లిళ్ళు అయిపోయి, లక్ష్మి గారు, హీరోయిన్ లక్ష్మి గారు, ప్రభా గారు, శారద గారు, దీపా గారు, చాలా మందితో పెళ్లిళ్ళు అయిపోయి గర్ల్ ఫ్రెండ్స్ అవి ఇవన్నీ పుకార్లు చాలా పేపర్స్లో వేస్తే మా మావయ్య, మా అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళంతా పరిగెత్తుకొని వచ్చి, ఏమైందమ్మా, ఏంటి బావగారు ఉన్నారా, వేరే పెళ్లి చేసుకున్నారా? సో ఆబ్వియస్లీ ఒక కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది స్క్రీన్ పైన అన్నప్పుడు మీకు తెలిసిందే కదా. ఆబ్వియస్లీ దెర్ విల్ బీ ఎ రూమర్, ఎస్ వీళ్ళిద్దరే ఏమో జరుగుతుందేమో, వీళ్ళు ఏమైనా ఆఫ్లైన్ ఏమైనా నడుపుతున్నారేమో. దట్ ఈస్ ప్రిటీ కామన్. కానీ శారద గారి విషయంలో ఇద్దరు చాలా డీప్ వెళ్ళిపోయారు అనే మాట వాస్తవం? లేదు. శారద గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉన్నారు. చాలా మంది నాకు తెలిసి చాలా మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్, మేము వాళ్ళ ఫ్యామిలీస్లో చూసాము, వాళ్ళు మా ఇంటికి వచ్చారు చూసాము. మా చిన్నప్పటి నుండి మా ఇంట్లో ఏ పెళ్ళి అయినా సరే సినిమా హీరోయిన్స్ చాలా మంది, కేఆర్ విజయ గారు, చాలా మంది. ఎందుకంటే మా ఫాదర్ కొంచెం టాల్, డార్క్ అండ్ హ్యాండ్సమ్, మంచి హైట్, మంచి వాయిస్, ప్లస్ ఆయన యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఇంకెవరైనా ఉన్నా సరే కొంచెం క్లోజ్గా ఉంటారు. అది ఏమైపోతుందంటే ఈయన చాలా డిగ్నిఫైడ్ పర్సన్. ఆడవాళ్ళు ఎక్కడ అట్రాక్ట్ అవుతారంటే ఒక మగవాడు ఆడదాన్ని లెక్క చేయనప్పుడు అట్రాక్ట్ అవుతారు. సో ఆయన డిగ్నిఫైడ్గా ఉంటారు. ఆయన టెన్నిస్, ఆయన ఎవరిని కేర్ చేయరు. ఆయన టెన్నిస్ అంటారు, ఫ్యామిలీ అంటారు, పిల్లలు అంటారు, ఆయన షూటింగ్ అంటారు, రాసుకుంటారు. అలాంటి వాళ్ళు రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. అమ్మాయిల వెనకాల తిరిగితే ఇంకేముంటుంది రెస్పెక్ట్. సో అలాగే ఒక అభిమానం అనేది కాస్త 10 సార్లు ఎక్కడైనా కలిసినా, సినిమాలో చేసినా అది అలాగే అనిపిస్తుంది. సొసైటీలో అలా మాట్లాడుకుంటారు. కానీ చలంగారితో పెళ్ళికి శారద గారు చేసుకుంటానంటే నాన్నగారు అసలు యాక్సెప్ట్ చేయలేదు. అసలు నువ్వు చేసుకోవద్దు, అది ఇది గొడవ చేశారు. నో, ఐ డోంట్ థింక్ సో. అలాంటివి మన ఇద్దరమే కలిసి ఉందాం నాకైతే తెలిసి ఏం లేదు అలాగా. బట్ ఇలాంటి పుకార్లు వచ్చంటే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను విన్నది ఎక్కువ శారద గారు, దీప గారు. మిగతా పేర్లు మీరు చెప్పిన నేను మేబీ అయ్యి ఉండొచ్చేమో, నాకు తెలియదు. బట్ చెప్తున్నా, ఆయన యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఎవరైనా సరే అలాంటి పేర్లు వెంటనే వచ్చాయి. అది నేను చిన్నప్పుడు చూశాను. మా మావయ్య ఇంటికి రావడం, అడగడం ఏమైంది, హీరోయిన్స్ తోటి ఏంటి, వాళ్ళు పెళ్లి చేసుకున్నారా, ప్రేమించారా, పారిపోయారా, లేచిపోయారా, ఇవన్నీ పుకార్లన్నీ వచ్చాయి. అది చిన్నప్పటి నుండి చూసి మాకు అలవాటు అయిపోయింది. సో దట్ ఈస్ నథింగ్ మచ్ ఇన్ ఇట్. నేనైతే చూడలేదు, నేనైతే వినలేదు. అంటే మా నాన్న పక్కనే ఉంటాను కదా, మా నాన్న ఎక్కడికైనా వెళ్తున్నారు వస్తే ఒక ఏజ్ తర్వాత తెలిసిపోతుంది కదా. అది కూడా లేనప్పుడు. నాన్నగారికి బాగా ఇష్టమైన యాక్టర్ ఎవరు ఇంట్లో? ఎక్కువ ఆయన గురించి మాట్లాడటం అంటే హీరోస్లో మా నాన్నకి బాగా నచ్చిన యాక్టర్స్ అంటే నసీరుద్దీన్ షా, ఓకే, అక్కడ హిందీలో. తెలుగులో అయితే కమల్ హాసన్, అక్కడ చిరంజీవి గారు చాలా ఇష్టం. చిరంజీవి గారి కామెడీ టైమింగ్స్ చాలా ఇష్టం. ఓకే, యాజ్ అ ఫ్రెండ్, యాజ్ అ బ్రదర్గా చాలా ఇష్టం చిరంజీవి గారు. యాక్టర్స్ అంటే ఆయనకి నచ్చిన యాక్టర్స్ అంటే ఎవరు ఉంటారు? ఎన్టీ రామారావు గారు ఉంటారు, నాగేశ్వరరావు గారు ఉంటారు, ఎస్వి రంగారావు గారు ఉంటారు, సావిత్రి గారు ఉంటారు. అది కాకుండా అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మన శరత్ బాబు గారు, గిరిబాబు గారు, శరత్ బాబు గారు చాలా క్లోజ్. సో చలపతిరావు ఏమో లిటిల్ క్లోజ్. నేనైతే బాగా చూసింది శరత్ బాబు గారు. మా ఇంట్లో ప్రతి దానికి వస్తారు నాతో. మంచి ఫ్రెండ్స్. వెరీ. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినప్పుడు వచ్చారు, ఆయన కూడా ఆయన వచ్చారు. అమ్మ చనిపోయినప్పుడు వచ్చారు, నాన్న చనిపోయినప్పుడు రాలేదు అనుకుంటా. ఐ వాజ్ నాట్ వెల్ అనుకుంటా. ఓకే. ఇక్కడ ఫిల్మ్ చేంబర్ ఇక్కడ తీసుకొని వెళ్ళినప్పుడు ఈయన శివాజీ రాజా వాళ్ళంతా అప్పుడు వచ్చారు. ముగ్గురు పెళ్ళాంస్ నాన్న డైరెక్టర్ ప్రొడ్యూస్ చేశారు కదా. ఇప్పుడు చూడండి లక్, ఫేట్ అనేది ఎలా ఉంటుందంటే నాకు 2-3 సార్లు ఛాన్స్. ఇప్పుడు మా నాన్నయ్య సినిమా మొగుడ్స్ పెళ్ళాంస్ అనేది తీయడానికి కారణం
తీసేటప్పుడు ఏంటంటే నువ్వు చేస్తావా నన్ను అడిగారు. నేను చేయను అన్న. దాని తర్వాత ఈ సినిమాలో హీరోని ఎవరు పెట్టాలి నన్ను అడిగారు. పడితే నేను రికమెండ్ చేసిన పేరు శివాజీరాజు. మీకు అర్థమవుతుందా? నేను చెప్తే రికమెండ్ చేస్తే పేరు వచ్చింది శివాజీరాజు. ఆయన పెట్టారు. సార్ టైటిల్ ఏం పెడతారా అంటే మొగుడ్స్ ఫిల్మ్స్ అనే టీవీ సీరియల్ వస్తుంది, ఇదేదో కొత్తగా ఉందన్నా పెట్టండి నేను. ఇది ఏంటి సినిమా ఏంటంటే మిస్సమ్మా టైప్లో తీశారు నాన్న. ఓకే, మిస్సమ్మా సినిమాని దీన్ని కొత్తగా మొగుడ్స్ ఫిల్మ్స్ అని తీశారు. భూమిక ఏదో వచ్చింది అదేనా? పాత మిస్సమ్మ ఎన్టీ రామారావు సావిత్రి గారు. సో అలాంటి స్టోరీ రా ఇది అంటే కొత్తగా చేయాలనుకుంటున్నా అంటే మరి ఈయన రాజేంద్ర ప్రసాద్ గారు మిగతా యాక్టర్స్ ఉన్నారు కదా కామెడీలో, లేకపోతే నరేష్ గారు వీళ్ళంతా ఉన్నారు. ఎందుకు నాన్న అంటే శివాజీరాజు అయితే మనకి శాటిలైట్ రైట్స్ 20 lakhs ఏదో వస్తుంది అదేదో అప్పుడు చెప్పారు. అది నాకు నాట్ ష్యూర్, బట్ అది చెప్పడం వల్ల ఏంటంటే అట్లీస్ట్ సినిమా ఏమైనా ఒకవేళ ఎలా అయినా సరే అట్లీస్ట్ దెర్ ఇస్ సంబడి హూ కెన్ డూ మార్కెటింగ్ ఫర్ యూర్ మూవీ కాబట్టి ప్రొడ్యూసర్ కొంచెం సేఫ్ అవుతారు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ గో విత్ శివాజీరాజా. ఆయన కొత్త అయినా ఆయనకు కూడా లైఫ్లో కొత్త బ్రేక్ వస్తుంది. ప్లస్ ఎలాగో ఆయన మా టీవీ ఇఫ్ ఐ నాట్ రాంగ్ మా టీవీ రైట్స్ ఏదో శాటిలైట్ రైట్స్ నాకైతే కరెక్టే తెలియదు 20 lakhsకి అయితే వస్తుంది. 50 lakhs ఎంత పెట్టి సినిమా తీద్దాం అనుకుంటున్నాం బడ్జెట్ అది అని చెప్పినప్పుడు. నానే ప్రొడ్యూసర్ కదా? నాన్న కాదు, వేరే ప్రొడ్యూసర్ ఏదో అన్నారు. లేదు ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టరీ. మరి డబ్బులు పెట్టారో ఏమో కానీ ఆయన ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసి మన ఈ బాడీ గార్డ్స్ వాళ్ళంతా ఇస్తారు చూడండి, చాలా కంపెనీస్కి బాడీ గార్డ్స్ లేకపోతే సెక్యూరిటీ ఫోర్సెస్ ఇస్తారు. దానికి ఆ సంస్థకి ఆయన ఒక పెద్ద CEO. ఓకే, ఆయన ప్రొడ్యూస్ చేస్తారంటే అప్పుడు నాన్న కూర్చొని చేశారు. నన్ను ఎన్నోసార్లు అడిగారు నువ్వు చేయరా. నేను దాని ముందు వరకు కృష్ణవంశీ గారు వెనకాల పడ్డా. నీకు ఎవరు ఇష్టం చెప్పారంటే సార్ కృష్ణవంశీ గారు నాన్న అంటే సార్ నేను కృష్ణవంశీతో మాట్లాడేసి నీకు నంబర్ ఇస్తానని చెప్పి నాకు ఇచ్చారు. నంబర్ ఇస్తే అప్పుడే నితిన్ సినిమా ఒకటి జరిగింది చూడండి, ఏంటి హనుమంతుడు నితిన్ గారు, ఓకే చార్మి వాళ్ళంతా. ఆ టైంలో February March 2005 శ్రీ ఆంజనేయం. అప్పుడు సరే నువ్వు మాట్లాడారంటే సార్ నేను వెళ్తే హీరోగా చేయొచ్చు కదా, మన ఫీలింగ్ అలా ఉంటుంది కదా అనేసి అప్పుడు ఆయనతో మాట్లాడితే అయిపోతుందండి ఈ మార్చికి అయిపోతుంది, దాని తర్వాత మనం కలుద్దాం అన్నారు. ఏనన్నా నేను కాల్ చేస్తే కృష్ణవంశీ గారు అంటే ఈ సెట్ ఈ ఆస్క్ మీ టు కమ్ అండ్ మీట్ ఇన్ మార్చ్ అంటే అలా కాదురా వాళ్ళంతా పెద్దవాళ్ళు రా మనం అనుకున్నట్టు కాదు, నువ్వు అనుకున్నట్టు కాదురా వాళ్ళంతా పెద్దవాళ్ళు, యూ హ్యావ్ టు గో. అదే చెప్పే కదా సినిమా ఇండస్ట్రీ అంటే యూ హ్యావ్ టు గో, వెనకపడి అడిగి నేర్చుకొని చేయాలి. అప్పుడు 2006లో కోట శ్రీనివాసరావు కొడుకున్నాడు ప్రసాద్. సో నేను తను కొద్దిగా క్లోజ్ ఫ్రెండ్. ఎలాగా ఈ కుక్కల వల్ల తన దగ్గర మంచి మేల్ జర్మన్ షెపర్డ్ ఉంటే నా దగ్గర ఫీమేల్ ఉంది. సరే బ్రీడర్ ఒక దగ్గరికి వెళ్తే మంచి క్వాలిటీ డాగ్ అంటే కోట శ్రీనివాస నాకు తెలుసు అని చెప్పి వెళ్ళి అప్పుడు మాట్లాడినప్పుడు ప్రసాద్ నేను బాగా క్లోజ్ అయ్యాం. డాగ్స్ మేటింగ్ చేసి పిల్లలు పెట్టారు. అప్పుడు నేను ప్రసాద్ తోటి ఒకటన్నా, ప్రసాద్ చూడు మీ నాన్న స్టారు, మా నాన్న స్టారు, ఇంకా నువ్వు కూర్చొని ఇవంతా మీ నాన్న డేట్స్ కూర్చొని చూసే వాళ్ళు నేను వెళ్ళి అప్పుడు మేనేజర్గా చేస్తాను అమెజాన్లో. ఇండియాలో ఫస్ట్ టైం వచ్చింది అమెజాన్. అప్పుడు నేను పైలట్ దీనిలో ఇవంతా అవ్వదు, మనం సినిమాలోకి వెళ్ళిపోదాం, నీకు నేను ఉంటా నాకు నువ్వు ఉంటావు అంటే నిజంగా చేద్దామా అన్నాడు. సరే చేద్దాం బాబు రా బాబు అంటే మళ్ళీ ఒకసారి మా నాన్న కలవడానికి వచ్చి మేము డాగ్ షోకి వెళ్ళాం. అప్పుడు తను వచ్చాడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుక్కని తీసుకున్నాను పెద్దది మెయిల్. అప్పుడు కోటగారిని కూడా చూసాను నేను. చూసిన తర్వాత అప్పుడు ఒక 2 months తర్వాత మా అక్క పరిగెత్తుకొని వచ్చింది, రే ప్రసాద్ సినిమాలో యాక్ట్ చేసేస్తున్నాడు ఆల్రెడీ జగపతి బాబు తోటి ఓ సినిమా రిలీజ్ అయినా. ఛాన్స్ లేదు నాకు చెప్తాడు కదా ప్రసాద్ అని. తర్వాత చూస్తే వచ్చేసాడు. తర్వాత ప్రసాద్ కాదు నాకు అలా కాదు ఇలా కాదు, అప్పటికి 3 సినిమాలు బుక్ అయిపోయాడు. అరే ప్రసాద్ ఏంటి నేను కూడా చేస్తానన్నా కదా మన ఇద్దరు కలిసి చేద్దామంటే నువ్వు చెప్పలేదు, అలా కాదు నాకు చేస్తానన్నా. సరేలే అనేసి అప్పుడు చూస్తే యాక్సిడెంట్లో చనిపోయారు. నేను నా వైఫ్ తను వాళ్ళ వైఫ్ పిల్లలు. అప్పుడు షీ వాజ్ ప్రెగ్నెంట్, రెండో బాబు చనిపోయే టైంలో షీ వాజ్ ప్రెగ్నెంట్. అప్పుడు ఒక ఫస్ట్ బాబాయ్ అనుకుంటాను, సెకండ్ ప్రెగ్నెంట్గా ఉంది బాబాయ్. సో అప్పుడు మేము లుంబిని పార్క్ వెళ్దాం అనుకునే టైం అప్పుడు కదా, మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇద్దరు వెళ్దాం, అంత క్లోజ్గా ఉన్నాం. అదే నా లక్ చూడండి, నాకు కావాల్సినప్పుడు ఆఫర్స్ లేవు, లేనప్పుడు ఆఫర్స్.